అనసూయ భరద్వాజ్ జబర్దస్త్ టీవీ షో ద్వారా యాంకర్ గా బాగా పాపులర్ అయిన అందాల భామ అనసూయ సినిమాల్లో కూడా నటిస్తూ మంచి పేరు తెచ్చుకుంది. ఎన్నో సూపర్ హిట్ చిత్రాలలో అద్భుతంగా నటించి ప్రేక్షకుల మనసులకు చాలా దగ్గరైంది ఈ అందాల ముద్దుగుమ్మ. రంగస్థలం సినిమాలో రంగమ్మత్తగా ఆమె పోషించిన పాత్రను ఎవరూ మర్చిపోరంటే అతిశయోక్తి కాదు. తన అద్భుత నటనతో అందచందాలతో తెలుగు ప్రేక్షకుల గుండెల్లో నిలిచిపోయిన ఈ అమ్మడు స్పెషల్ డైట్ ఫాలో అవుతూ స్లిమ్ గా ఫిట్ గా ఉంటుంది. ఈ బ్యూటీ పూర్తిగా వెజిటేరియన్. తనకు సాంబార్ రైస్, పచ్చడి అన్నం అంటే ఎంతో ఇష్టమని తెలిపారు. రెగ్యులర్ గా ప్రాణాయామం చేస్తానని, రోజు 30 నిమిషాల పాటు వాకింగ్ చేస్తానని తెలియజేశారు. అలాగే ఉదయం వేళ గోరువెచ్చని నీళ్లు తాగడం తనకు అలవాటని, తనకు బ్రౌన్ రైస్ మరియు జొన్న రొట్టెలు అంటే ఎంతో ఇష్టమని ఒక ఇంటర్వ్యూలో తెలియజేశారు. అనసూయకు ఇంట్లో తయారు చేసుకునే మజ్జిగ చారు అంటే ఎంతో ఇష్టమని కూడా తెలిపారు. ఆ మజ్జిగ చారును తయారు చేసేటప్పుడు ముందుగా తను పెరుగులో కొన్ని నీళ్లు పోసి అందులో కొద్దిగా పసుపు, పచ్చి ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకుని బాయిల్డ్ పొటాటో మ్యాష్ చేసి ఆవ నూనెతో పోపు వేసుకుని అందులో కలోంజి, సోంపు, జీరా, ఇంగువ, మెంతులు, వాము కలిపి పోపు వేసుకుంటే మజ్జిగ చారు రెడీ అయిపోతుందని, అది ఎంతో టేస్టీగా ఉంటుందని తెలిపారు అనసూయ. ఈ మజ్జిగ చారును తనే తయారు చేస్తానని, దీన్ని రాత్రి వేళ చేసి ఫ్రిడ్జ్ లో పెట్టుకుని ఉదయం తింటానని ఒక ఇంటర్వ్యూలో తెలిపారు. ఇదే కాక నూకరవ్వ ఉప్మా లేదా దొడ్డు రవ్వ ఉప్మా అంటే తనకు మరింత ఇష్టమని, అందులో కూరగాయలు వేసుకుని తింటానని, ఆ ఫుడ్ తనకు ఎప్పుడూ బోర్ కొట్టదని చెప్పుకొచ్చారు అనసూయ. అనసూయ ఎక్కువగా నట్స్ మరియు ఓట్స్ వంటి పోషకాలు అధికంగా ఉండే ఆహారాలను తీసుకుంటుంది. తను ఎక్కువగా బ్రేక్ఫాస్ట్ ఇష్టపడుతుంది. తరచుగా ఓట్స్ మరియు డ్రై ఫ్రూట్స్ వంటి ఆరోగ్యకరమైన డైట్స్ ను ఎంపిక చేసుకుంటుంది. ఎప్పుడూ బ్యాలెన్స్ డైట్ కే ప్రాధాన్యతనిస్తారు అనసూయ. లాక్డౌన్ టైంలో అనసూయ బరువు పెరగడంతో కొన్ని సవాళ్లను ఎదుర్కొంది. అయినా కూడా అధైర్యపడకుండా రోజు వ్యాయామం చేస్తూ సినిమా షూటింగ్స్ కు ముందే తను తిరిగి ఫిట్ గా మారడానికి ప్రయత్నించింది. ఎప్పుడూ ఉత్సాహంగా ఉల్లాసంగా ఉండే అనసూయ డైట్ అండ్ ఫిట్నెస్ సీక్రెట్స్ ఏంటో మీరు తెలుసుకున్నారు కదా. మీరు కూడా మీ ఫిట్నెస్ నిపుణుల సలహాతో మీ డైట్ అండ్ ఫిట్నెస్ టిప్స్ తెలుసుకుని వాటిని పాటించి హెల్దీగా హ్యాపీగా ఉంటారు కదా.